శ్రీమాత్రే నమః. 2025 జనవరి నెల కర్కాటక రాశివారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్కాటక రాశివారికి గత నెల కంటే కూడా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. కర్కాటక రాశివారు జనవరి నెలలో మీ ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశిలోని కొందరు వ్యక్తులు కొత్త అవకాశాల కోసం ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత ఉద్యోగంలో 8వ ఇంట్లో శని యొక్క ఉనికి కారణంగా సహాయ సహకారాలు అందకపోవచ్చు. దీనివల్ల మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఈ జనవరి నెలలో ఈ రాశివారు విద్యపరంగా కూడా మధ్యస్థ ఫలితాలను పొందుతారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీ యొక్క చదువులో ఏకాగ్రతాలోపానికి కారకుడవుతాడు. ఇదే కారణంగా మీ కుటుంబ జీవితానికి కూడా మధ్యస్థ ఫలితాలే ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమ మరియు వైవాహిక జీవితం ప్రకారం కూడా వీరు మధ్యస్థ ఫలితాలనే ఎదుర్కొంటారు. ప్రేమ జీవితంలో అపార్థాలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కొన్ని చికాకులు కలిగే అవకాశాలున్నాయి. అయితే వీరికి 2వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 7వ ఇంటిపై చూపే ప్రభావం వలన డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను గానివ్వండి, లేదా వీరు చేసేటువంటి ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వీరు ఆరోగ్యపరంగా కూడా శని యొక్క 8వ ఇంట్లో సంచారం వల్ల ఛాతీ సమస్యలు గాని, లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు ఈ నెలంతా కూడా వీరి ఆహార విధానాలకు సంబంధించి ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో వీరి యొక్క సహోద్యోగులతో మెరుగైన ప్రవర్తనను కలిగి ఉండడమనేది ఎంతో ముఖ్యంగా సూచించే సూచన. అయితే ఈ జనవరి నెలలో కర్కాటక రాశివారు పరిహారంగా ప్రతిరోజూ కూడా 21 సార్లు ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి అనుకూలంగా ఉన్న ఫలితాలను కూడా మరింత మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పొందుపరచడం జరిగింది. నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం మీకందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మిగిలిన రాశుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.